హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ కావేరి. ఇవాళ నేను వంజరం చేపల పులుసు అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు. ఇక్కడ నేను వంజరం చేపని క్లీన్ చేసుకొని బౌల్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పులుసులో మళ్ళీ వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెం అన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే పులుసులో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే టేస్ట్ అంత బాగోదు. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కనైతే పెట్టుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు కర్రీ అయితే. ఒక గిన్నె పెట్టుకొని కడాయి కొంచెం పెద్దగానే తీసుకున్నా, ఎందుకంటే ఫిష్ కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంటే ముక్కలు విరగకుండా ఈజీగా చేయొచ్చు అన్నమాట. పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఫిష్ ముక్కలన్నీ వేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అప్పుడు పచ్చి వాసన అనేది పోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక స్టైల్ అన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత పులుసు వేయడం బాగుంటుంది. ఫిష్ ముక్కలు తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు విరగకుండా అన్ని ముక్కలకు ఆయిల్ తగిలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి ముక్కలు విరగకుండా. ఈ ఫ్రై హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో కాదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ ముక్కలని వేగనివ్వాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేయకుండా ఇలా తురుముకోవాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా తురుముకొని ఫిష్ కర్రీలో వేసుకుంటే. రెండు సైడ్లు బాగా ఫ్రై అయ్యి గరిటె పెట్టకుండా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తురుముకున్న ఆనియన్ అయితే వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవి టమాటాలు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, టేస్ట్ అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలపాలంటే కొంచెం ధైర్యం ఉండాలి, ఎందుకంటే ముక్కలు విరగకుండా అతి జాగ్రత్తగా కలపాలి. 2 సైడ్లో కలిపేసాను అనమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చి వాసన కలిపేటప్పుడు ఇలా కలపాలి. గరిటె పెట్టేటప్పుడు కూడా కొంచెం మెల్లగా కలపాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఫిష్ ముక్కల్లో కొంచెం కొంచెం కారం అవి వేసాం కదా, ఇప్పుడు పులుసుకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి కలుపుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ టమాటాలు పెట్టాం కదా, టమాటాలు కూడా ఇంకా కుక్ అవుతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ నేను చింతపండు 1/2 అవర్ ముందే నానబెట్టి చింతపండు పీసికి పులుసు అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని పీసికి వాటర్ అయితే పోసుకుందాం. చింతపండు పులుసు మెల్లగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై అండ్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాం ఫిష్ కర్రీకి. ఇక్కడ ఫిష్ కర్రీకి మసాలా అయితే రెడీ చేద్దాం. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి కూడా మిక్సీ పెట్టాలి. కొడైకెనాల్ వెల్లుల్లి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్పైసీ అన్నమాట. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో అయితే తీసుకుందాం పౌడర్ని. ఇప్పుడు చూసారా, కర్రీ అయితే కుక్ అయింది. పులుసు చూసారా ఎంత బాగుంది, కొంచెం పల్సగా ఉంది. ఇప్పుడు పౌడర్ వేసేస్తే కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. మసాలా పౌడర్ అయితే వేసేద్దాం. ఫిష్ కర్రీలో ఎక్కువ మసాలా అనేది పెట్టదన్నమాట. ఇది కొంచెం ధనియాలు, మెంతులు ఇవి పౌడర్ చేసి వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట.
ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు అయితే వేసేద్దాం. 2 వేసుకొని ఒక్క నిమిషం అలా కుక్ చేసుకోవాలి. చూసారా చిక్కబడింది పులుసు, కొంచెం వాసన అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని ముక్కలు అయితే బాగా కుక్ అయినాయి, ఎందుకంటే ఆయిల్లో వేయించాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే. ఇప్పుడు కొంచెం స్పైసీ కోసం పైనుంచి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం, టేస్ట్ అయితే బాగుంటుంది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీని ఒక 5-6 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. చూసారా 5-6 అవర్స్ తర్వాత తింటున్నాను. పులుసు బాగా చిక్కబడింది, చిక్కటి పులుసు కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పలచగా తింటారు, కొంతమంది చిక్కగా తింటారు. నేను 2 తింటాను, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వంజరం చేపల పులుసు అద్దరిపోయింది అనుకోండి. ఇందులో ముళ్ళు అనేది ఉండదు, మధ్యలో ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. నార్మల్గా అట్లా తినేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.